వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఇవాళ ప్రతి ముస్లిం సోదరుడికి కూడా ఇవాళ మాట చెబుతున్నాము. మతతత్వ పార్టీలతో మేము ఏ రోజు కూడా కలవబోము అని చెప్పి ఇవాళ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున హామీ ఇస్తున్నానని చెప్పి నేను చెప్తున్నాను. ఇవాళ మరో ముఖ్యమైన అంశం, బహుశా చాలా మంది కూడా ఈ అంశం గురించి నేను ఏం చెప్పబోతానేమో అని చెప్పి చాలా ఉత్కంఠగా కూడా ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎదురు చూస్తుంటారేమో బహుశా. ఇవాళ ఈ విషయం చెప్పే ముందు చాలా మంది నాకు మిగతా పార్టీల మాదిరిగానే మనం కూడా ఎందుకు ఈ మాదిరిగా ఉండొచ్చు అని చెప్పారు. నిజంగా ఒక్కసారి ఆలోచన చేస్తే చాలా మంది నాకు కూడా చెప్పారు, ఎందుకు దీంట్లోకి పోవడం, మిగతా పార్టీలు చేసినట్టుగా మనం కూడా ఒక కమిటీ చేసేద్దాము, ఆ కమిటీ పుణ్యకాలం దాటేదాకా ఆ కమిటీనే చూసుకుంటూ ఉంది, మనం ఈ విషయాన్ని దాటివేయచ్చు అని చెప్పి చాలా మంది అటువంటి సలహాలు కూడా నాకు ఇచ్చారు. ఇవాళ మిగతా పార్టీలన్నీ కూడా ఏం చేస్తున్నాయి ఈ అంశం మీద అని చెప్పి కూడా ఒక్కసారి గమనిస్తే నిజంగా నాకు ఈ ఒక్క అంశం మీద రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఇవాళ చేస్తున్న విన్యాసాలను చూస్తే, ఈ విన్యాసాలను చూస్తే ఇవాళ నిజంగా బాధ అనిపిస్తుంది. కారణం ఏమిటి అనంటే, ఇవాళ ఒక మాట ఇస్తే నష్టమైన కష్టమైనా కూడా మాట మీద నిలబడాలని, నష్టమైన కష్టమైన మాట మీద నిలబడాలి అన్న ఆలోచనలు సైతం పక్కన పెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవాళ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వైపు గురించి మాట్లాడాల్సి వస్తే, ఈ తెలంగాణ అంశం అనేది ఎటువంటి అంశము అనంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ 125 సంవత్సరాల చరిత్ర గల ఈ పార్టీ, దాదాపుగా 23 రాష్ట్రాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కేంద్రంలో ప్రభుత్వంలో తానే ఉన్నది. ఈ కాంగ్రెస్ పార్టీ తన పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలతో, కొంతమంది నాయకులతో, ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళతో ఈ ప్రాంతం మాట మాట్లాడిస్తారు, ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళతో ఆ ప్రాంతం మాటలు మాట్లాడిస్తారు. తెలుగుదేశం పార్టీ అయితే మరీ ఘోరం. తెలుగుదేశం పార్టీ అయితే ఎన్నికల ముందు తమ మేనిఫెస్టోలో రాసుకున్నారు, తెలంగాణ మేము ఇచ్చేస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో రాసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఆ తర్వాత సోనియా గాంధీ గారు 9వ తేదీన సోనియా గాంధీ గారు ఒక వైఖరి చెప్పారు. తెలంగాణకు కాస్తో కూస్తో అనుకూలంగా ఆ వైఖరి ఉంది అనుకుంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు వెంటనే 10వ తేదీన మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి 2 కాళ్ల ధోరణి అని చెప్పి ఎందుకు చెప్పవలసిన అవసరం వస్తుంది అనంటే, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆవేళ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కోసం అని చెప్పి తెలంగాణను ఇచ్చేస్తానని చెప్పి కేసీఆర్తో పొత్తు పెట్టుకుని తెలంగాణ అంశం మీద ముందుకెళ్లాడు. అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఎన్నికలైపోయిన తర్వాత అవసరమైనప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తిరిగారు. చంద్రబాబు నాయుడు గారు అందుకని 2 కాళ్ల ధోరణి. ఇవాళ ఈ అంశం గురించి మేమంటూ ఒక విషయం చెప్పవలసిన పరిస్థితి వస్తే, నిజంగా ఇక్కడ మా అభిప్రాయం వల్ల ఏ ఒక్కరి అభిప్రాయాన్ని ప్రభావితం చేసే పరిస్థితిలో మేము లేము. కారణం ఏమిటి అనంటే, కమిటీలు వేశారు, అభిప్రాయ సేకరణ చేశారు, చివరకు వాళ్ళు మనల్ని పిలిచి మీ అభిప్రాయం ఏమిటి అని చెప్పి కూడా అడిగే పరిస్థితిలో కూడా వాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ
ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా ఒక నిర్ణయం అంటూ చెప్పవలసిన, ఒక అభిప్రాయం అంటూ తెలియజెప్పవలసిన అవసరం అయితే ఉన్నది. ఇవాళ ఈ తెలంగాణ అంశం అనేది చాలా సున్నితమైన అంశం. ఎంత సున్నితమైన అంశం అంటే ఇది, ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడి నాయకులను మీ వైఖరి ఏమిటి అని అడిగితే ఆ నాయకులు ఆ ప్రజల మనోభావాలకు అనుకూలంగానే చెప్పక తప్పదు. అటువంటి సున్నితమైన అంశం. ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంత నాయకులను అడిగితే మీ వైఖరి ఏమిటి అని చెప్పి ఈ ప్రాంతపు నాయకులు ఈ ప్రాంతపు ప్రజల మనోభావాలకు అనుకూలంగానే చెప్పక తప్పని పరిస్థితి. ఎంత సున్నితమైన అంశం అంటే, నా కోసము, నా కుటుంబం కోసము వంటల్ని చేయడం ఇష్టం లేక నాకు అక్కలాంటిది సురేఖమ్మ నా కోసం రాజీనామా చేసిన వేళ అది. ఎంత సున్నితమైన అంశం అంటే, నా కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన ఆ తల్లి ఇవాళ మళ్ళీ అదే తెలంగాణ కోసం తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన పరిస్థితికి వచ్చింది. అంతటి సున్నితమైన అంశం ఇది. ఇవాళ ఇటువంటి సున్నితమైన అంశం మీద ఒక అభిప్రాయం అంటూ చెప్పవలసిన పరిస్థితి వస్తే చాలా ఆలోచన చేశాం. అభిప్రాయం అంటూ చెప్పవలసిన పరిస్థితి వస్తే ఇవాళ ఇటువంటి జటిలమైన సమస్యకు అభిప్రాయం అంటూ చెప్పవలసిన పరిస్థితి వస్తే ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము తెలంగాణ సెంటిమెంట్ను గౌరవిస్తున్నాము అని చెప్పి ఇవాళ మేము చెబుతున్నాం. అయితే ఇవాళ తెలంగాణ ఇచ్చే శక్తి మాకు లేదు, తెలంగాణను ఆపే శక్తి కూడా మాకు లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం అతలాకుతలం అవుతా ఉన్నా కూడా ఇవాళ ఈ రాష్ట్రం రావణ కాష్టంగా మారిందన్నా, ఇవాళ ఇంటి వందల మంది చనిపోవడం జరిగిందన్నా, ఇవాళ ఇన్ని ఆస్తులు నష్టమయ్యాయన్నా కూడా వీటికి అన్నిటికీ కూడా కారణం కేవలం పూర్తిగా ఈ కేంద్ర ప్రభుత్వమే అని చెప్పి నేను చెబుతున్నాను. ఇవాళ కాన్స్టిట్యూషన్ ప్రకారము, రాజ్యాంగం ప్రకారము, ఆర్టికల్ 3 ప్రకారము రాష్ట్రాన్ని విభజించాలన్నా కలిపి ఉంచాలన్నా పూర్తి హక్కులు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నాయి అన్న సంగతి తెలిసి ఉన్నప్పటికీ మన జీవితాలతో ఈ కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉన్నది. కనీసం ఇప్పటికైనా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మన జీవితాలతో చెలగాటం ఆడడం మానేసి మన మధ్య వైషమ్యాలను పెంచకుండా కనీసం ఇప్పటికైనా కూడా ఈ కేంద్ర ప్రభుత్వం అందరి మనోభావాలను పరిగణలోకి తీసుకుంటూ ఏ ఒక్కరి ప్రయోజనానికి కూడా దెబ్బ తగలకుండా వెంటనే త్వరితగతిన ఒక మంచి నిర్ణయం, ఒక మంచి మార్గం తెలియజెప్పవలసిన బాధ్యత ఈ పూర్తిగా ఈ కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉన్నదని చెప్పి నేను ఇవాళ చెప్తున్నా. ఇవాళ ఒక పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం పెద్ద మనిషిగా కూర్చొని ఒక పంచాయతీలో కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద మనిషిగా కూర్చొని ఉన్నప్పుడు ఏ ఒక్కరికి కూడా ఆ పంచాయతీ చేసేటప్పుడు అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ ఏ ఒక్కరి ప్రయోజనాలు దెబ్బ తినకుండా
ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఆ పంచాయతీ పెద్దగా కేంద్ర ప్రభుత్వానికి ఉంది అన్న సంగతి మటుకు ఇవాళ నేను తెలియజేస్తున్నాను. ఇవాళ బాధ ఎక్కడ అనిపిస్తుంది అనంటే ఇవాళ ఈ రాష్ట్రం పరిస్థితి చూస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో అవ్వాతాతలకు పెన్షన్ రావడం లేదన్నా కూడా ఏ ఒక్కరూ కూడా పట్టించుకునే పరిస్థితులు లేరు. అక్కా చెల్లెమ్మలకు వడ్డీల మీద వడ్డీలు కడుతున్నారే అంటే తప్ప అక్కా చెల్లెమ్మ ముఖాన్ని చిరునవ్వులు చూడాలన్న ఆలోచన చేసేవాడు లేడు. ఇవాళ రైతు సోదరుడు కనీస మద్దతు ధర కూడా తాను అమ్ముకునే పరిస్థితిలో లేనప్పుడు రైతు సోదరుడు సమ్మె చేస్తున్న పరిస్థితిలో ఉంటే కూడా ఇవాళ పట్టించుకునే నాతుడు లేడు. ఇవాళ తల్లులు తమ పిల్లలను చదివించుకునే దానికోసం అని చెప్పి అవస్థలు పడినా కూడా వారి తరఫున పోరాటం చేసే నాతుడు లేడు. ఇవాళ ఇటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రాన్ని చూస్తున్నప్పుడు నా రాష్ట్రాన్ని ఇవాళ ఈ పరిస్థితిలో చూస్తున్నప్పుడు గుండెల నిండా బరువెక్కి ఉంది అని చెప్పి నేను చెప్తున్నాను. ఇవాళ ఇటువంటి పరిస్థితుల మధ్య ఇవాళ ఈ ప్రజా ప్రస్థానం ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవాళ ఈ ప్రజా ప్రస్థానం కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి మనమంతా కూడా మన భుజస్కంధాల మీద ఒక గొప్ప బాధ్యతను మీద వేసుకున్నాం. అదేమిటి అనంటే ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగం దిశగా మనమందరం కూడా ప్రతి అడుగు వేసే బాధ్యతను మన భుజస్కంధాల మీద వేసుకున్నాం. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇక్కడికి వచ్చి మీ అందరి నడుమ నిల్చుని ఇంతటి ఆప్యాయతలు ఇంతటి అనురాగాల మధ్యలో ఇవాళ మీ అందరితో పాటు ఇలా ఇక్కడికి వచ్చి కూర్చొని మీ అభిప్రాయాలన్నీ తీసుకున్నందుకు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది అని కూడా చెబుతూ ఇవాళ ఇక్కడికి వచ్చి ఆత్మీయతలను పంచినందుకు ప్రతి ఒక్కరితోనూ కూడా ఈ ఆప్యాయతలకు ఆత్మీయతలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత జరుపుకుంటున్నా. దయచేసి ఎవరి స్థానాల్లో వారు నిల్చొని ఇప్పుడు జాతీయ గీతం జనగణమన ఉంది. దయచేసి అందరూ ఎవరి స్థానాల్లో వారు నిల్చొని మన జాతీయ గీతానికి భక్తి శ్రద్ధలతో వారు